గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాగానే ఉంది. ఎలా బ్రో, ఎలా నడిచింది? ఎందుకు ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది? ఎలిమినేట్ అంటే యూ హ్యావ్ టు అంటే వాళ్ళ కేటగిరీ మ్యాచ్ అవ్వాలి మనం ఫస్ట్ థింగ్. సో మన మైనస్ ఏంటి ప్లస్ అనేది వాళ్ళకి మచ్ బెటర్ తెలుసు. సో ఆబ్వియస్ అంటే నేను దేర్ మైట్ రీజన్ ఉంటుంది అని చెప్పి నేను ఎక్కువ మాట్లాడలేదు. వాళ్ళు వెన్ దే సైడ్ ఎలిమినేట్ అనేది తీసుకొని వెళ్ళిపోయాను అంతే. తర్వాత వచ్చే ముందు ఎమోషనల్ జర్నీ షేర్ చేసుకున్నాను. మేబీ నేనున్న క్యారెక్టర్ నేను బయట ఎలా ఉన్నానో లోపల అలాగే ఉన్నాను. దే ఇస్ నో టూ ఫేస్ ఆఫ్ నాది. మేబీ అక్కడ ఏమన్నా అయి ఉండొచ్చేమో అని చెప్పి అనిపించింది. అంటే టాస్క్లు ఏమైనా పెట్టారా? టాస్క్లు అన్నీ ఆడారు. యా మొత్తం అన్నీ ఆడారు. ఎంతమంది ఆడారు? మొత్తం 15 members. 15 మంది ఆడారు. 15 మందిలో ఇద్దరు తీశారు. 13 మంది ఉన్నారు. ఎస్. అంతేనా? ఏం టాస్క్లు ఇచ్చారు? ఎలాంటి టాస్క్లు ఇచ్చారు? అవి అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అబ్బా. ఇప్పుడు ఎట్లా అంటే సో ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఏమంటారు దాన్ని ఇంకా బజార్ టాస్క్ అట్లాంటివి. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్. అంటే బిగ్ బాస్లో ఏవైతే ఉంటాయో అవి ఒక బేసిక్ పాలిష్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలు ఆడే టాస్కుల్లానే ఉంటాయి కానీ పెద్ద లేదు. అది కొంచెము అంటే ఆ మూమెంట్కి మనకి చిన్నపిల్లల గేమ్ లాగా అనిపిస్తుంది కానీ ఆ స్పాట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు పిక్చరైజేషన్ కొన్ని గేమ్స్ ఉన్నా కూడా మనకి దూరం నుంచి కూర్చొని చూడండి ఇది కరెక్టే కదా అనిపిస్తుంది కానీ బట్ దగ్గరికి వెళ్ళాక సేమ్ ఉండదు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏమని పెట్టావు బ్రో? కామనర్స్ది అయ్యాక ఏమని పెట్టావు వాళ్ళకి? ఆ వీడియో పెట్టావు, 3 minutes వీడియో. ఎస్ అంటే బేసికలీ నా జర్నీ నేను షేర్ చేస్తాను. బేసికలీ నేను నా లైఫ్ ఎలా ఉండే, సో నేను అందరికంటే ఎందుకు యూనిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను. సో లైఫ్లో ఆల్రెడీ ఇన్ని ఛాలెంజెస్ చూశాను, వై నాట్ ఇది కూడా ట్రై చేద్దాము అనేది నాకు ఒకటి అనిపించింది. ఇంకో మెయిన్ మోటివ్ ఏంటంటే ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఏమైనా మెసేజ్ షేర్ చేసుకోవాలన్నా కూడా నీకు బిగ్ బాస్ ఇస్ అ బిగ్ ప్లాట్ఫామ్. జనాలు ఆదరిస్తారా లేదా అనేది సెకండరీ నీకు, బట్ నువ్వు పెట్టే పాయింట్స్ ఎంత క్లియర్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు నా దృష్టికి వచ్చేసరికి నేను డ్రింక్ అండ్ డ్రైవ్ ఎంకరేజ్ చేయను ఫస్ట్ థింగ్. ఎందుకంటే దానివల్లనే నా తప్పు లేకుండా యాక్సిడెంట్ అయ్యి కాలు పోగొట్టుకున్నాను నేను. సో బయట ఎంత చెప్పినా వినరు. మేబీ సమ్ ఆర్ అదర్ పాయింట్ నేను హౌస్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా అట్లాంటి పాయింట్స్ వచ్చినప్పుడు కానీ మెన్షన్ చేయడానికి, అంటే ఒక పర్సన్ స్ట్రగుల్ అనేది ఎవరో చేసిన మిస్టేక్కి మనం ఎంత సఫర్ అవుతాం అనేది ఇంపార్టెంట్. అది నిజంగా డ్రంక్ అండ్ అతను తాగి గుద్దేస్తేనే నాకు కాలు పోయింది. లేకపోతే హ్యాపీగా వారంలో న్యూజిలాండ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాను అక్కడ. ఓకే. కారా? జీప్, విల్లీస్ జీప్. నేను 2-wheeler పైన ఉండే. డిన్నర్ కానీ బయలుదేరాను నైట్ 12:30 ఆ టైంకి. లేట్ నైట్ ఫోటోగ్రాఫర్స్ కాబట్టి లేట్ నైట్ తినడం అలవాటు మనకు బాగా. సో తను తాగేస్తుండే. ఇట్ వాస్ హిట్ అండ్ రన్. యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటనేది నాకు అస్సలు ఇప్పటికీ బ్లాంక్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. హిట్ అండ్ రన్ అది. సో లేచేసరికి ఆల్మోస్ట్ కాలు ఒక పాదం ఇట్లా వేలాడుతుండే. మొత్తం డ్యామేజ్, ఇది డ్యామేజ్. హీట్లో అర్థం కాలేదు. తర్వాత ఏదైతే హాస్పిటల్ ప్రాసెస్ ఉందో మైండ్ పోయింది ఇంకా. అది అంటే స్లోగా బాడీ ఎప్పుడైతే కూల్ డౌన్ అవుతుంటుందో పెయిన్ అనేది బయటకు వస్తుంటుంది మనకి. సో అట్లా ఆల్మోస్ట్ 2 months ఉండే హాస్పిటల్లో నేను. 2 times సర్జరీ అయింది. సో దట్ ఈస్ వేర్ అంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. అంటే పర్సన్ని ఇప్పుడు చాలా మంది పర్సన్ సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్లో. వై నాట్ మీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే నాకు. మనం వెళ్తే సమ్వాట్ ఇప్పుడు సరే నేను 100% ఇస్తాననే గ్యారంటీ నాకుంది. బట్ అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఎంత బెస్ట్ ఇవ్వచ్చు అనేది ఆ క్యాలిబర్ నాకు తెలుసు. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి పర్సన్ ఒక దానిలో పర్ఫెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక పర్సన్ ఫిజికల్లో పర్ఫెక్ట్ ఉండొచ్చు, మెంటలీ స్ట్రాంగ్ ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఎక్కడ ఫిట్ అవుతా అనేది నాకు అక్కడికి వెళ్తే తప్ప మనకు తెలియదు. మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఈ గేమ్ నాకు సూటబుల్లా లేదని కాకుండా అటెంప్ట్ చేసుకుంటూ పోతే మనకు అర్థమైపోతుంది. సో ఈ అటెంప్టింగ్ ప్రాసెస్లోనే పబ్లిక్కి తెలుస్తుంది, ఓకే ఒక ఫిజికలీ ఛాలెంజ్ నేను చేయగలుగుతున్నప్పుడు మనం బయట ఉండి ఎందుకు చేయలేము అనేది ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరు కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోయి ఎవరిది వాళ్ళు జాబ్ చేస్తున్నామా ఉన్నామంటే మనిషి వాని గురించి ఆలోచించడమే మర్చిపోయారు చాలామంది. సో అట్లా అంటే ఐ వాంటెడ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ లైక్ దట్. ఇప్పుడు చాలామంది నాకు ఇది వస్తుంది, అది వస్తుంది, అది అంటారు కదా. నేను ఏమంటున్నా అంటే నా మైండ్ సెట్ అందరిలాగా ఉంటుందని రూల్ లేదు. అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందనే గ్యారంటీ లేదు. కానీ ఇలా ఉండాలని ఉంటుంది కదా. ఉండాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు మన వల్ల కనీసం 10 మంది మారినా వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఆ పాయింట్లో ఆ
క్లారిటీ ఉంది కాబట్టి నేను వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇన్ని ఫేస్ చేసినాను. ఎందుకంటే బండ్ల మీద కింద పడ్డాను, లిటరలీ స్కై డైవింగ్, మళ్ళీ బైక్ రైడింగ్, హార్స్ రైడింగ్, దెబ్బలు తగిలినాయి, గట్టిగా తగిలినాయి యాక్సిడెంట్ తర్వాత కూడా. యాక్సిడెంట్ తర్వాత కూడా అయ్యా? అయ్యో, కన్యాకుమారి టు కాశ్మీర్ చేసేటప్పుడు లిటరలీ నేను రోడ్ యాక్సిడెంట్లో పడితే బండి నా మీద ఉంది, నేను కింద గటర్లో ఉన్నా. నేను లిటరలీ ఆర్మీ వాళ్ళు వచ్చి బండి లేపారు మొత్తం. ఆ విజువల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి చూడండి. అంటే అంత స్ట్రగుల్లో కూడా ఐ మీన్ అంటే పెయిన్ అనేది కామన్ అయిపోయింది. దెబ్బ తగిలిన లేచి దులిపేసుకొని ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది నాకు కూడా ఒక టెస్టే ఇది. ఎందుకంటే నేను ఎంతవరకు యాక్యురసీ అనేది నాకు కూడా తెలియదు. కానీ ఫ్యూచర్లో ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్. నేను ఒకళ్ళకి చెప్పాలన్నా కూడా ఇది ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పటిదాకా ఏ పర్సన్ లేరు, ఏ బిగ్ బాస్లో కానీ హిందీ తెలుగు ఎక్కడ కూడా పర్సన్ ఫిజికల్ ఛాలెంజ్కి ఆపర్చునిటీస్ లేదు. ఓన్లీ మన తెలుగులోనే. నేను కూడా ఫస్ట్ ఇచ్చే ముందు కూడా గ్యారంటీ లేకుండా నాకు, ఎందుకంటే నేను కూడా ఆలోచిస్తా కదా. అంటే మీకు ఒక ఐడియా ఉంది కదా, ఇప్పుడు నాది ఒక సింపతి అండ్ ఎమోషనల్ స్టోరీ, నేను సెలెక్ట్ అవుతాను, నా స్టోరీ బాగుంటుంది, నన్ను సెలెక్ట్ చేస్తారు అనే ధైర్యం నీకు ఉంది కదా? ఉంది ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ఎక్కడ కూడా సింపతి మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్, సింపతి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రూవెన్ మనము పరిగెత్తగలము. ఎట్లీస్ట్ అంటే నువ్వు నాకంటే ఇమీడియట్ పరిగెత్తగలవు, కానీ నేను గ్యాప్ తీసుకొని పరిగెత్తగలుగుతాను. బట్ ఒక పాయింట్లో ఉండొచ్చు అనే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఆ బేసిస్ పైన మన మైండ్ సెట్ ఇనిషియల్ ఐఎమ్ నాట్ ఫాస్ట్, బట్ స్లో ఐ మైట్ బి ఫాస్టర్. ఓకే, ఆ మైండ్ సెట్తో ఉండే నాకు కొంచెం. ఓకే. బైక్ రైడింగ్ అవి ఇష్టమా బ్రో? ప్యాషన్ అంటే ఎప్పటి నుంచో ఉండే నాకు. నార్మల్గా నేను యాక్సిడెంట్ కంటే ముందు కూడా బుల్లెట్ అన్నా కానీ పిచ్చ ప్రాణము. అంటే కొంతమందికి ఆ ఎమోషన్ ఉంటుంది ఎవరికన్నా కూడా. అది మా డాడీకి ఉండేది, అది నాకు వచ్చింది. అండ్ బైకింగ్లో కూడా చాలామంది అంటే స్టార్టింగ్లో మనం నడిపించినప్పుడు కూడా ఓకే ఫిజికలీ చాలా నడుపుతున్నాడు, కానీ నాకు ఎలా ఉండని అట్లా ఉండొద్దు. అంటే కొంతమంది ఛాలెంజ్ చేస్తారు, ఏం బై నువ్వు మొన్న వచ్చి ఇట్లా స్టార్టింగ్ డేస్లో మాట్లాడుతున్నాయి. కానీ నేను అట్లా ఉండదలుచుకోలేదు. చేస్తే మనం చాలా డిఫరెంట్ ఉండాలి. సో కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో నడిపాను నేను. చాలామంది అనుకోవచ్చు ఏది రాత్రంతా నడిపినా అంటే, లేదు. మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవ్వాలి, నైట్ 10:30, 11 కల్లా రైట్ క్లోజ్ చేసుకోవాలా, స్లీప్. అదొకటి. 100 అవర్స్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది దానికి. ఇంకోటి 3500 kilometers 10 daysలో చేశా. మన -45 degrees టెంపరేచర్ టు -12 degrees సోలో రైడర్, ఐస్ ఇవన్నీ ఉత్తరాఖండ్. సో అక్కడ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఐస్ పైన నడపడం అంటే కింద పడుతుంటాము, చేస్తుంటే దెబ్బలు బాగా తగిలేటివి. అంటే ఇప్పుడు మన పొటెన్షియల్ మనము ఏదైనా అచీవ్ చేయాలనుకో ఆబ్వియస్లీ పెయిన్ వెనకాలే ఉంటుంది అది. సో అట్లా రైడింగ్ ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఎక్స్ట్రీమిటీ. మ్యారథాన్ కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్. నాకు ఫస్ట్ నా లైఫ్లో మ్యారథాన్ చేంజ్ మై మైండ్. ఎందుకంటే నేను ఫస్ట్ మ్యారథాన్ చేసినప్పుడు మ్యారథాన్ అయిపోయాక 5 kilometers రన్నింగ్. ఇప్పుడు దీనికి మనం కాలు తీసేసి సపోర్ట్ వేసుకొని నడిస్తే ఎలా ఉంటుంది మొత్తం. దీంతోనే 5 kilometers. సో రన్ చేశాక ఏమైందంటే నాకు చిన్నగా ఉంటుంది స్టంప్, ఇంతే ఉంటుంది స్టంప్. ఓకే. సో ఈ వెయిట్తోనే నేను లెగ్ ప్రెషర్ అంతా దీని మీదే పడుతుంది, చాలా చిన్నది. డాక్టర్స్ అప్పటికి చెప్పారు మోకాల పైకి తీసేస్తామంటే అప్పటికే ఒప్పుకోలేదు నేను. ఆ ముందు దానికి పర్మిషన్ ఇచ్చింది నేనే, ఇంకా దానికంటే పైన తీస్తా అంటే ఒప్పుకోలేదు నేను. సరే ఉన్నది దాంతో మేనేజ్ చేద్దాం అనుకొని అది ఉండనిచ్చాము. బట్ మ్యారథాన్ చేసాక ఏమవుతుందంటే ఇది ఇప్పుడు ఫ్రంట్ బోన్, ఇది మొత్తం స్కిన్ వెళ్ళిపోద్ది, ఫ్రంట్ బ్యాక్ బ్లీడ్ అవుతుంటుంది. కానీ నేను ఆ రోజు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంత పెయిన్ ఉన్నా కూడా టైం అంటే 1 hour టైం ఉంటుంది మనకు 5 kilometersకి. 58 minutesలో కంప్లీట్ చేసి నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందం అంటే మనం నించోడమే గ్రేట్ అనుకున్నప్పుడు మంచిగున్నోళ్ళతో పరిగెత్తడం అంటే, మంచోళ్ళతో పరిగెత్తి 5 kilometers టైంకి కంప్లీట్ చేసామంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు. అక్కడ నుంచి స్టాప్ కాలేదు నాకు ఏది. చాలా అడ్వెంచర్స్ కానీ ఇవన్నీ. నేపాల్ చేశానన్న బండి పైన, నేను నేపాల్ పోయేసి వచ్చాను. అదే కదా ముక్తినాథ్. బ్రో మీకు పెయిన్ ఏం రాదా ఈ మధ్య? ఏమైనా వస్తుంది? ఇప్పుడు వస్తుందా? వస్తుంది. పెయిన్ అనేది కామన్ అన్నది, ప్రెజర్ ఎక్కువ పడడం వల్ల వస్తుంది. ప్రెజర్ ఇప్పుడు మనము ఒక 24 hours 48 hours నుంచి ఉన్న ఫోటోగ్రాఫర్ లైఫ్. సో అంతసేపు నుంచి అంటే ఒక్కొక్కసారి మనకు బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ ఉంటాయి. సో అప్పుడు బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ సో కూర్చొని లెగడము, గోల్డ్ లెగడం టూ హెవీ. ఇప్పుడు ఫోటోగ్రఫీ దేంట్లోనే ఉన్నారా? ఫోటోగ్రఫీలో ఉన్నాను. ఓకే. ఇప్పుడు మొత్తం మీ రెవెన్యూ ఇప్పుడు మొత్తం జనరేట్ అయ్యేది ఫోటోగ్రఫీ. మొన్నటి వరకు ఐఐఎంలో జాబ్ చేస్తాను నేను బెంగళూరులో, వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్గా. కానీ అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది నేను. మరి ఎలా బ్రో? అంటే చదువుకున్నాం కదా బ్రో, ఎంఏ గ్రాడ్యుయేట్. సో ఆబ్వియస్లీ ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్. బట్ లైఫ్లో ఇట్లాంటి ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడే
తీసుకోవాలి. ఎందుకు బ్రో ఇంత మంచిగా నడుస్తున్న లైఫ్లోనే ఓకే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలోకి వచ్చావు బాగుంది, బట్ నువ్వు ఇప్పుడు నీకు కొంచెం ఫేమ్ వచ్చింది, నీకు ఇప్పుడు నీ లైఫ్లో నేను ఇలాగే ఉండాలి, ఈ ఫేమే నాకు కావాలి, ఇలాగే ఉండాలని కోరికలు ఉంటాయి కదా, పుడతాయి కదా? లేదు, ఎందుకంటే నేను గ్రాఫ్ ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు స్టార్ అవ్వడం వేరు. గ్రాఫ్ చూసుకుంటూ వచ్చి ఒక లెవెల్కి వచ్చి, అంటే కష్టపడి పైకి వచ్చిన పర్సన్ ఎప్పుడు కూడా మారల్ ఎథిక్స్ అనేవి ఉంటే మైండ్లో. ఎప్పుడు కూడా నాకు ఇంత ఇప్పుడు నేను సింపుల్ చెప్తా బ్రో, నేను ఈ రోజు వరకు మా డాడీ ఇచ్చిందే నేను వాడుకున్నాను. అది బండి కానీ కారు కానీ ఏదైనా కానీ. చాలా మార్చేయచ్చు కదా అంటే నేను అది రిపేర్ చేసుకొని వాడతా. నేను ఇప్పటికీ కార్ రేపు కొందామన్నా కూడా సెకండ్ హ్యాండ్లో కొనా. నేను సెకండ్ హ్యాండ్లో కొంటా, ఫస్ట్ హ్యాండ్ కొనాను. ఎందుకంటే నాకు పని నడుస్తుంది చాలు. అంటే నేను పెరిగిన విధానం అది. ఇప్పుడు ఫేమ్ వచ్చినా రాకపోయినా, ఈరోజు నేను బిగ్ బాస్లో ఉన్నా లేకపోయినా, రేపు నాకు బిగ్ బాస్ వల్ల ఆపర్చునిటీస్ వచ్చినా వెరీ హ్యాపీ. ఒకవేళ రాకపోయినా కూడా బ్యాక్ టు బేస్, సింపుల్. అంటే బతకాలనుకుంటే స్టూడియో వేసుకొని కూడా బతికేవచ్చు మనం. తినడానికి తిండి, బతకడానికి అంటే ఈరోజు మనం బతుకుతున్నాము అంటే, ఈరోజు తింటున్నాం అంటే దట్స్ వెరీ హ్యాపీ అన్న. ఎందుకంటే స్ట్రగుల్ చూస్తాం కదా లైఫ్లో, అనిపిస్తుంది. అంత సంపాదించి కూడా డబ్బు వెనకాల పరిగెత్తి ఏమి ఉండదు. అంటే చాలా మంది ఇది చాలా ఫూలిష్ అనుకుంటారు, కానీ రేపు గురించి ఆలోచించాలనుకుంటే ఆలోచించాలి, కానీ మరీ ఎక్కువ కూడా ఆలోచించదు అనేది నా కాన్సెప్ట్. ఈరోజు గురించి అంటే బయట ఏమైపోతుందంటే రేపటి గురించి ఆలోచించి ఈరోజు హ్యాపీగా ఉండడం మర్చిపోతున్నారు. సో అదొక్కటి నాకు అది అంటే అట్లా పెంచినారన్న ఇంట్లో. చెప్పాలంటే నువ్వు డబ్బున్నా లేకపోయినా ఇంతే. ఏం చేస్తుంటారు బ్రో మమ్మీ డాడీ? డాడీ సెక్రటేరియట్లో సెక్షన్ అసిస్టెంట్ మన హోమ్ డిపార్ట్మెంట్లో. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్, తమ్ముడు మన కార్పొరేట్లో చేస్తారు, వాళ్ళ వైఫ్ కూడా కార్పొరేట్. వైఫ్ కూడా ఇప్పుడు వర్కింగ్, తను కూడా. ఫీలింగ్ మీకు పెళ్ళి అయిపోయింది? పెళ్ళైంది, ఒక బాబు ఉన్నాడు. పెళ్ళి బాబు? బాబు 3 years. లాక్డౌన్లోనే వెడ్డింగ్ అయింది అది. ఇప్పుడు మీ బాబు చూసాడా? చూస్తాడు. టీవీలో ఇది ఎపిసోడ్ చూసాడా? అంటే అంత 3 years కదా. ఇంట్లో రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళు పక్కన అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అంటే వీళ్ళకి నా అచీవ్మెంట్స్ అన్ని కూడా దే ఆర్ గుడ్. కానీ నేను చూసిన వాళ్ళ దాంట్లో ఎక్సైట్మెంట్ ఏంటంటే బిగ్ బాస్ నేను ఆడుతున్నా వాళ్ళు ఆడుతున్నారు అర్థమవుతలేదు నాకు. అంటే నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు, నాకే సరిగా తెలియదు. బయటికి వచ్చి నువ్వు ఉన్నావా లేదా, నీ వీడియోలు ఈరోజు వస్తున్నాయి, రివ్యూస్ వస్తున్నాయి అంటే నేను షాక్ అయ్యా. అరే మేము ఆల్రెడీ 10 రోజుల ముందున్నాం మీకంటే, మీరు ఎంత చెప్పినా మాకు ఇరిటేషన్ ఉంటుంది తప్ప మేము మీ స్టేజ్కి రాలేము. సింపుల్ ఒకటే చెప్పా, ఎపిసోడ్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను కనిపించారా హ్యాపీ ఫీల్ అయ్యండి, రీచ్ ఎలా ఉందో చూసుకోండి అంతే. అంతకు మించి నువ్వు క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి. అంతే కదన్నా. ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట? తెలీదు అన్న. అది ఏం చెప్పారు నీకు? ఏం చెప్పలేదు. ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేషన్ ఇస్ డన్, యు ఆర్ డన్. దాని తర్వాత మళ్ళీ ఒక అసలు ఎవరు వచ్చి మాట్లాడింది కూడా లేదు. నన్ను మళ్ళీ తీసుకుంటే ఒక ఫుల్ స్టాప్ అయిపోయిందన్న. మళ్ళీ తీసుకుంటే అదృష్టమే అది. అంటే మేబీ పబ్లిక్ నిజంగా కావాలి అనుకుంటే, నిజంగా ఓటింగ్ ఉంది అనుకుంటే దే విల్. ఇప్పుడు నువ్వు ఓటింగ్లో ఉంటావా? ఓటింగ్లో ఉండదు, ఎందుకంటే ఓటప్పిలు ఇచ్చాను. ఓటప్పిలు సంపాదించాను కదా. ఓటప్పిలు ఇచ్చినా కూడా బట్ ఈ 5 episodes అయితే ఉంటాయి కదా, దాని ఓటింగ్ అన్నా ఉంటుంది కదా. సో అదే చెప్తున్నా, దర్ ఇస్ నో క్లారిటీ. ఇప్పుడు మాకు కానీ వాళ్ళకి కానీ మాకు ప్రాపర్ ప్రోటోకాల్ అనేది మేము ఉంటామా లేదా అనేది సెకండరీ. బట్ నేను జర్నీ ఎంజాయ్ చేశాను. షూటింగ్ అంత లొకేషన్ వెరీ హ్యాపీ. అంటే సెలబ్రిటీస్ తోటి ఇప్పుడు నవదీప్ గారు కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తను మాట్లాడినప్పుడు కానీ, నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు కానీ, అభిజిత్ గారిని రిటర్న్ నా కోసం స్టేజ్ దిగి వచ్చి వెన్ ఐ డిడ్ దోస్, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ మెమరీస్. నేను ఇప్పుడు అవి షేర్ చేయను. యూ విల్ వండర్ యాక్చువల్లీ, ప్రసన్న ఇన్ని చేయగలుగుతాడా అంటే. నా అన్ని టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తుంటాయి. ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఏం చేయలేడు కాదు, అన్నీ చేయగలదు. సో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు కాబట్టి వస్తే నా అదృష్టం, కాకపోతే ఇక ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. చలో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ ఎంజాయింగ్ మీ అనేది నాకు అనిపిస్తుంది. అది అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటుంది అన్న.